డాడీ, వాడే. నీ వయస్సెంత? పెళ్లి సంబంధం తెచ్చారా? తెలుసుకుందామని. 24. అన్ని కోట్ల రూపాయలు బిజినెస్ చేసే సంస్థలు ఉన్నాయి నాకు. నా జాతకం చూసి కోటేశ్వరరావు అన్న పేరు ఒక్కటే సూట్ అవుతుందని ఆ పేరు పెట్టారు. డబ్బు నేను సంపాదించాను, పరువు ప్రతిష్టలు ప్రజలిచ్చారు. ఇప్పుడే సింగపూర్ ఫ్లైట్ దిగి వస్తున్నాను. మీ వయసు ఎంత? 54. అన్ని మూటలు మోసే లైసెన్స్ ఉన్న రైల్వే కూలీ నేను. నాకున్న దమ్ము ధైర్యం చూసి రాజు అన్న పేరు ఒక్కటే బాగుంటుందని ఈ పేరు పెట్టారు. మంచి నేను సంపాదించాను, ప్రేమ గౌరవం సాటి కూలీలు ఇచ్చారు. ఇప్పుడే కోనార్క్ చూసుకొని వస్తున్నాను. సరే, జరిగిందంతా మర్చిపోదాం. మనకి మధ్య గొడవలొద్దు. సారీ అన్న 2 అక్షరాలు అమ్మాయికి చెప్పి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతాం. ఇంత దూరం వచ్చారు గనక మన మధ్య గొడవలు వద్దు అనుకున్నాం గనక కావాలంటే ఓ షేక్ హ్యాండ్ ఇస్తాను. అది మీకు కాదు, మీ అమ్మాయికి. ఒట్టి చేతి నలుపుడేనా అని మీరు అనుకుంటే ఓ ముద్దిస్తా. అది మీకు కాదు, మీ అమ్మాయికి. మిస్టర్ రాజు, గొడవలు వద్దు అనుకున్నాం కదా. గోదావరికి టైం అయింది, వస్తా. హోమ్ మినిస్టర్తో చెప్పి నీ అంత చూస్తాను. నా పెళ్ళ కూడా ఓడదు. ఇన్స్పెక్టర్, చూస్తావే, అరెస్ట్ సార్. అతను జోలికి వెళ్ళడం అంత మంచిది కాదు సార్. సౌత్ సెంట్రల్ రైల్వేలో రాణీగ లాంటి వాడు సారు. పాయింట్ లేకుండా అరెస్ట్ చేస్తే సౌత్ ఇండియాలో గూడ్స్ ట్రైన్ కూడా కదలదు సారు. అన్ని యూనియన్ల మద్దతు అతనుకుంది సారు. డాడీ, వాడిని ఏమి చెయ్యలేమా? ఇండియన్ బ్రెయిన్ తో ఏమీ చేయలేం, ఫారిన్ బ్రెయిన్ తో కొట్టాలి. సరిగ్గా తుయ్యవయ్యా. రోజునమ్మా 10వ తారీఖున మనోడి పెళ్లి గుర్తుందా? గుర్తుంది. అందుకే ఈ వయసులో అలా అరుస్తావు. నా గొంతే అంతరా. ఒరే, ఈ లగ్గాల్లోనే నీ పెళ్లి కూడా చేసేస్తే ఆ పిల్లట్ట ఉందరా? నాయనమ్మా, నువ్వు ఏం చూసావు? మాకు కాస్త కింద చూడు. అయిపోయింది, ఎవరో తొందరపడ్డా. 10 రిక్షా ఎక్కుతాం. నాయనమ్మా, సాయంత్రం వంకాయ పచ్చడి. అట్లాగే అట్లాగే. ఎక్కడైనా మా అమ్మాయి స్పృహ తప్పి పడిపోతే దయచేసి అడ్రస్కి చేర్చండి. ఏ ఆటో! మన రాజుని పోలీసులు అరెస్ట్ చేశారంటరా. రండి. నాయనా రాజు, దండం పెడతానమ్మా. నా మనవుడు అట్టోడు కాదమ్మా. నా మాట నమ్మండి అమ్మా. అమ్మా, చిన్న పిల్లవైనా నీకు చేతులు ఎత్తి దండం పెడతానమ్మా. నా మనవుడు ఇట్టాడు పాడు పనులు చేయడమ్మా. నువ్వన్నా నమ్మమ్మా. ఇన్స్పెక్టర్ గారు, మీరైనా నమ్మండి బాబు. నా మనవుడు నిప్పులు అంటాడు, ఇట్టాడు పనులు చేయడు బాబు. మీ కాళ్ళు పట్టుకుంటా బాబు. నిన్నే లేబమ్మా, లే. ఏ కూలి, తల తిరిగిపోయిందా? కళ్ళు మూసుకున్నావు. ఆఫ్టర్ ఆల్ 10 రూపాయల కోసం మూటలు మోసుకునే కూలివాడివి
కూలి డబ్బులు లేకపోతే కడుపు నిండని ఆఫ్టర్ ఆల్ గాడివి బెంచ్ కార్లో తిరిగే నాతో పెట్టుకుంటావా? చూసావా, నువ్వు చేయని తప్పుకి పబ్లిక్లో ఎంత కలరిచ్చానో, ఎన్ని మహిళా సంఘాల్ని రెచ్చగొట్టానో. కోర్టులో ఏ శిక్ష వేస్తారో నాకనవసరం, కానీ నేను వేసిన ఈ శిక్షకి సొసైటీలో కూలీ నెంబర్ 1గా ఉన్న నువ్వు రేపిస్ట్ నెంబర్ 1 అయిపోయావు. మా డాడీ సారీ చెప్పమంటే ఏమన్నావు? నీ బిళ్ళ కూడా ఊడదనా? ఇప్పుడు అది ఊడకుండా ఉండాలంటే, నువ్వు ఈ కేసు నుంచి బయటపడాలంటే నేను ఐడియా చెప్పనా? టచ్ మై ఫుట్. కమాన్, పట్టుకో నీకు ఇష్టమైన రంగు. లిప్స్టిక్ కోసం రైలాపి మనిషి ప్రాణాలు తీసిన రోజే నువ్వు మానవత్వం లేని మనిషి అని తెలిసింది. ఒక మగాడిని కేసులో ఇరికించడానికి ఆడదానికి ఒక్క దారే ఉంది, కానీ ఆడదానికి బుద్ధి చెప్పటానికి మగాడికి చాలా దారులుంటాయి. నేను ఏ దారిలో వస్తానో చెప్పను, కానీ ఏదో దారిలో వస్తాను. అప్పుడు నీకు తలే కాదు, ఒళ్ళు తిరిగిపోయేలాగా బుద్ధి చెప్తాను. అవును ఎస్పీ గారు, కానీ ఒక పేదవాడికి కోటీశ్వరుడికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏమిటో ఆ కూలివాడికి బాగా తెలియాలి. అది తెలియజెప్పడానికి అవసరమైతే వాడు ఒంటి మీద ఎన్ని లాఠీలైనా విరగొట్టండి, ఆ ఖర్చు నేను భరిస్తాను. వాడిని ఇంకా రిమైండ్లో ఎందుకు ఉంచారు అని లాయర్ ద్వారా రభస్ చేయొచ్చు. వాడు యూనియన్ లీడర్ కదా, మీరు నాకు కొంచెం ఫేవర్ చేసి వాడిని వేరే పోలీస్ స్టేషన్కి తరలించి టార్చర్ చేసి అయినా వాడి గుణపాఠం నేర్పాలి. ఓ, నువ్వు కూలీ నెంబర్ 1వా? కోటీశ్వరుడు తన కొడుకు ఫ్యాక్టరీలు ఆస్తిగా ఇస్తాడు, రైతు తన కొడుక్కి పొలాలు వాటాగా ఇస్తాడు. మా తాత నాకు ఈ లైసెన్స్ని ఆస్తిగా ఇచ్చాడు. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. చాలా తక్కువగా చెప్పాను. 1946లో గాంధీ గారు విజయవాడ రైల్వే స్టేషన్లో రైలు దిగినప్పుడు ఓతం కోసం ఒక రైల్వే కూలీ భుజం మీద చేయి వేశారు. ఆ కూలీ మా తాత. ఆ రోజు నుంచి కూలీలంతా కలిసి మా తాతను కూలీ నెంబర్ 1ని చేశారు. అదే నాకు వారసత్వంగా వచ్చింది. కోటేశ్వరరావు గారి నిన్ను అడిగింది 2 అక్షరాల సారీ. అది చెప్పేయి, నిన్ను జైలుకు బదులు ఇంటికి పంపిస్తా. హలో, నమస్కారం సార్. ఆ కూలీ గారి చేత సారీ చెప్పిద్దామని. థ్యాంక్ యూ సార్. సారీ చెప్పడానికి ఒప్పుకున్నాడా? చెప్పించండి. చెప్పరా? చెప్పు. చెప్పరా? చెప్పు.
ఆ గోడ దగ్గరికి వెళ్ళండి, మీరందరూ ఈ గోడ దగ్గరికి వెళ్ళండి, మీరందరూ అక్కడే ఉండండి జాగ్రత్తగా. మీరు నేను టీ దాకా వస్తాను, మీరందరూ జాగ్రత్తగా కాపలాగాయండి. ముందు నష్టం సంత అతగాడి జోలికి పోవటం దేనికి? ఇలా బిక్కు బిక్కుమంటూ పోలీసు కాపలాతో బతకడం దేనికి? దారిని పోయే డాగు మీద రాయి విసిరి కరిపించుకోవటం అంటే ఇదే. గృహం నాకు ఆగ్రహం తెప్పించుకో. తెప్పించను, ముందు తప్పించుకుపోయిన గ్రహం గురించి థింక్ చేయండి. వాడు మనల్ని ఏమీ చేయలేడు. మనం ముగ్గురం ఎర్లీ ఇన్ ది మార్నింగ్ ఫ్లైట్కి సింగపూర్ వెళ్ళిపోతున్నాం. రేపు ఏడింద ఈవినింగ్ నాకు 1,00,000 భక్తుల వ్రతం ఉంది. వచ్చేవి పుష్కరాలు. ఆ గోదావరిలో మునిగిందే నేరాను బాబు. సరే, నీ ఇష్టం వచ్చిన రోజులు గోదావరిలో మునిగి సింగపూర్లో తేలు. నేను అక్కడ వెయిట్ చేస్తుంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్. కమాన్ బేబీ. మానభంగం కేసులో అరెస్ట్ అయిన ముద్దాయి రాజు పరారీ. అబద్ధం అమ్మా, ఇవన్నీ దొంగరాతులు. ఆ రోజు రాజును బలవంతంగా జీపెక్కించడం నేను కళ్ళారా చూశాను. పోలీసులు ఏదో చేసి మన రాజు పారిపోయాడని ప్రచారం చేస్తున్నారు బామ్మ. రాజును చంపేసి పోలీసు కాల్పుల్లో చనిపోయాడు అంటారేమమ్మా. అబ్బా ఊరుకోండ్రా, అసలు ఆడేమైపోయాడని దిగులుతో నేను చస్తుంటే మీరంతా తలగమాట మాట్లాడతారు. అట్లాంటి కుట్రేదో లేకపోతే ఆ కోటేశ్వరరావు తన కూతురు తీసుకుని సింగపూర్ ఎందుకు పారిపోయాడు? అదే నిజమైతే వాడి సంగతి ఏదో తేల్చుకుందాం పదండి. కూలీలంతా ఇంటి ముందు చేరి గోలగోలు చేసేస్తున్నారమ్మా. గుడారం వేసేసి ఒకటే గొడవ. ఆ రాజు విషయం తేలితేనే గాని వాళ్ళ ఆయన ఇక్కడి నుంచి కదలదటమ్మా. అమ్మ బులారాయ్ అందరాయ్ వెళ్ళు బామ్మ. నా మనవణ్ణి కేసులో ఇరికించింది నీ కూతురా? రాజు నీ మనవడా? ముందే మాట చెప్పు, నా మనవణ్ణి నీ మొగుడు ఏం చేశాడు? చెప్తావా గుప్పిడిప్పమంటావా? వద్దు, రాజుకి అపకారం జరగదు. నేను హామీ ఇస్తున్నాను. నా మాట నమ్ము. కనకదుర్గ మీద ప్రమాణం చేస్తున్నాను. సరే, నీ మాట మీద నమ్మకంతో పెడుతున్నాను. లాక మా ఊళ్ళొచ్చావు. వారం రోజుల్లో ఈ సింగపూర్ గల్లీ మళ్ళీ అడగకుండా చూపిస్తా. సర్లేరా. ఏయ్, లస్పెట్ లేకుండా ఒళ్ళే ఏంటి? పేరు పెట్టి పిలువు, గౌరవంగా ఉంటుంది. సరే, నాకు ముద్దొచ్చినప్పుడు మాత్రం పేరు పెట్టి పిలుస్తా. ఓ, నేను నీకు ముద్దొస్తున్నానా? అయితే గోపాల్ ఏమిటి, పిచ్చి నా కొడక అని కూడా పిలుచు. మూడు రావాలి కదా. అయితే నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, మిల్క్ షేక్ తీసుకొస్తా. ఓకే. ఓ, పిచ్చి నాకుండా. ఓ ప్లీజ్ 1 minute, no time. ఓకే ప్లీజ్. ఓకే ఓకే ఎక్కడ? అరే 1 minute. కావచ్చయ్యా, ఆయనంటే ఎవరనుకున్నావు? ఇండియాలో కడుపున పడి, జపాన్ లో పుట్టి, జర్మనీలో పెరిగి, సింగపూర్ లో బిజినెస్ చేస్తున్న పెద్ద కోటీశ్వరుడు. రిచెస్ట్, ఎవరెస్ట్, నో రెస్ట్. Okay, thank you. Bye. Go back.
నో ఆటోగ్రాఫ్స్ నో ఆటోగ్రాఫ్స్ టైం ఓవర్ నో ఆటోగ్రాఫ్స్ గో బ్యాక్ కులి ఏ కులి డార్లింగ్ ఇక్కడ కూలీలు ఉండరు నేనే నీ కూలీ ఇదిగో మిల్క్ షేక్ నాకు షేక్ వద్దు కేక్ కావాలి అలా నిమిషంలో చేస్తా ఓ భరత్ టైం ఇస్ అప్ మనం డాన్స్ హాల్కి వెళ్ళాలి అలా అరవద్దు, నాకు ఇష్టం ఉండదు. కమాన్. ఓకే ఎక్స్క్యూజ్ మీ, నా పేరు రంజని. నో ఆటోగ్రాఫ్స్ నో సంతకమ్స్ నో ఇంటర్వ్యూస్. ఆయన పేరేంటి? ఓ మిస్టర్ డి బర్త్. ఎక్కడుంటారు? ఓ ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. ఇంగ్లాండ్ లో ఉంటారు, హాలీవుడ్ లో ఉంటారు, జర్మనీలో ఉంటారు, పోలాండ్ లో ఉంటారు. ఇప్పుడు ఎక్కడుంటారు? ఇప్పుడు డాన్సింగ్ హాల్ డాన్సింగ్ హాల్. ఓ